రాజేంద్రారెడ్డి గోనెగండ్ల. ఈరోజు గోనెగండ్లలో దుబ్బరాముడు అనే రైతు 8.5 ఎకరాల్లో మిరప పంట వేశాడు. ఈయనకి గత 3 సంవత్సరాలుగా మిరపలో చాలా నష్టం వస్తుందని, మాకు గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఏమీ ఆదాయం రావడం లేదని, దయచేసి గవర్నమెంట్ గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్తున్నాడు. ఈరోజు కొత్తగా ఇవి పంట తెగులని, దీనికి ఎంత స్పేర్ మందులు కొట్టినా కూడా లాభం లేదని, ఒక పక్క మందుల రేట్లు పెరిగిపోయినాయి, మమ్మల్ని ఏదో రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని తెలియజేస్తున్నాడు. ఇదే రైతుకు సంబంధించిన ఒక ఎంపగొడ్డు మొన్న రాత్రి నుంచి కనిపించడం లేదని, తన ఈ పంట నష్టం ఒక పక్క, అలాగే గేదెలు కూడా కనిపించకుండా పోయిందని, దాని విలువ దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుందని, ఎవరికైనా చుట్టుపక్కల గ్రామాల్లో దాని గురించి తెలిసే ఈయన నంబర్కు తెలియజేసే బహుమతిగా 5,000 ఇచ్చి ఆయన ఎక్కడున్నా తన గేదెను తెచ్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఇన్ని మందులు కొడితే కూడా ఇది దోమలకి ఎట్లా వస్తున్నది వల్లనే ఇది ఒక వ్యాధి మాదిరిగా ఇట్లా వస్తుంది. ఇట్లా ఇంటి ఇంకా ఏం పనికి రాకుండా పోతాయి అస్సలుగా. 5 ఎకరాలు 5 కౌలు తీస్తున్నాం. కౌలు తీసుకున్నాం. 6,50,000 అవులే దీని పెట్టుబడి గుత్త సంవత్సరానికి 20 ఎకరాలకు గాను 20 ఎకరాలు గాను ఎకరాకు 2 లక్షలు, దాదాపు 10 లక్షలు పెట్టుబడి. రావడానికి కారణం మందులు కొట్టారు దండిగా. అది కొట్టుకుంటూ ఉంటే వీటి కంట్రోల్ అయితే, లేకుంటే అస్సలు ఇంకా కన్యగా ఇట్లా అయిపోతే ఇంకా నాశనం అవుతాం. ఇంకా ఎన్ని మందులు కొట్టినా తెగులు అనేది చావడం లేదు, కంట్రోల్ కావడం లేదు. చూడి అట్లే ఉంది. ఇంకా ఇడిచి పెడితే మనకు కన్యగా నాశనం అయిపోతాం. ఇంకా 5 పైసలు రూపాయి నాశనం, ఇంకా అన్నీ పనికి రాకుండా పోతాం, నష్టాలు అయి. తెల్లకాయలు వచ్చి నిరుడు నాశనం అయిపోయాయి. మరి ఏడు చూస్తే కూడా ఇదే గజ్జి తెగులు. నిరుడు అస్సలు తెల్లకాయలు వచ్చి రేటు లేక చాలా ఇబ్బందులు పాలైపోయామే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇట్లా చేయబట్టి మీకు నష్టాలు రాబట్టి? 10 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. ఇప్పుడు 3 సంవత్సరాలు చూడి ఈ తెల్లకాయ రావడము, ఈ గజ్జి తెగులు రావడము. మాకు అస్సలు గిట్టుబాటు ధర రేటు లేదు, ధర లేదు. ఈ మందులు చూసే పిరమ ఇవే. ఇంకా భూముల మందులు అట్లే పిరమే, ఈ మన పురుగు మందులు అట్లే పిరమవే. మాకు గిట్టుబాటు కావడమే లేదు. గుత్త చేస్తున్నాము, మాకు గిట్టుబాటు కావడం లేదు. ఇంకా అప్పల పాలు అయిపోతున్నాం మేము. ఇంకా ఈ సేల్ చేయలేక దీని మీద మీరు గవర్నమెంట్ దృష్టికి ఏం తీసుకెళ్ళలేరా? ఏం తీసుకెళ్ళలే, ఏం గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలే. ఏం మాకు ఇన్సూరెన్స్ అనేది యాది ఇవ్వలే, బీమా గీమా యాది లేదు. మీ పంటలకి ఎటువంటి బీమా సౌకర్యం లేదు లేదు. ఎవరు మమ్మల్ని ఆదుకునేది ఏం లేదు. ఇంకా మా కష్టమేమో మేము చేస్తున్నాము. ఇంకా వాటికి ఇంటి వాళ్ళం చేస్తున్నాము, చేస్తూ కూడా మాకు గిట్టుబాటు కాలే. వాటికి ఈ దూడ దీని తల్లి పోయిందేమో, దీని తల్లి పోయి చూడి ఎద్దులు ఈడే ఉంటుంది కొట్టము. ఎప్పుడు మొన్న బుధవారం నాడు మాసారి 6 గంటలప్పుడు ఇంట్లో పోయారు కదా ఆడోళ్ళు. ఇంట్లో పోయినప్పుడు ఇడిసిరాని వేడే. మరి 7 కల్లా ఇంటికి వచ్చాడే. వచ్చేసరికల్లా అమ్మగొడ్డు పేరుకొని పోయేది. అసలు లేదు. ఇంకా మీరు వెతికినావా చుట్టుపక్కల? చుట్టుపక్కల ఎదిగితే ఆ వాకిళ్ళ కాటికి అడ్రస్ తెలిసేదే. ఇంకా అటు నుంచి ఇంకా అడ్రస్ తెలడం లేదు. ఎక్కడ వెండి తెలియదు, ఎవరు చెప్పరు. వాటికైతే చెప్పిరు. ఇంకా ఇట్లా తాడి ఇడుచుకొని వచ్చానా ఈడ చూసి మేండ్రి ప్రాజెక్టులో వాళ్ళు చూసిరి, వాళ్ళు చెప్పిరి. ఇంకా కదలినే తిరుగుతున్నాను, పిల్లిగొండ తిరుగుతాను, వండడితేనే తిరిగి, కాయరవాడ తిరిగి, పుట్టపాశం తిరిగి, మరి ఇవాళ ఎర్రబాడు, తిప్పనూరు, యంగోడు అన్నీ తిరిగి ఇంకా వీటికి వచ్చాను. ఇంకా ఎంత ఉంటుంది దాని విలువ? దాని విలువ ఎన్నైతే ఒక 80,000. ఇంకా ఇప్పుడు పాలదు కాబట్టి కనీసం అంటే ఒక 40,000 అన్నది చేస్తుంది. ఒక ఒంటి పుట్టిస్తుండే అది ఎదకొచ్చి పోయేది, లేకుంటే పోదు. ఈ ఎన్నోసార్లు ఊడుకొని ఈడనే తిని పండుకుంటుండే. మేతదే అయిందని వామదే. ఎద్దులు అన్నీ 2 ఏళ్ళ. మీకు ఇప్పుడు దాని గురించి సమాచారం తెలిస్తే సమాచారము నా ఫోన్ నంబర్ ఇస్తాము, చెప్పు. వాళ్ళకి 5,000 రూపాయలు ఎవరన్నా మనకి తెలిపితే పలానా కాడ ఎంపగొడ్డు ఉన్నదంటే
5,000 రూపాయలు ఇస్తా. మీ ఫోన్ నంబర్? నా ఫోన్ నంబర్ చెప్తా, చెప్పు. 99 63 63 80 42 70. నీ పేరు? నా పేరు దుబ్బరాముడు కుర్వ, గోనెగండ్ల కుర్వ దుబ్బరాముడు. పట్టించిన వాళ్ళకి 5,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తా. ఏడన్నా ఉండదని తెలిపితే నాకు ఫోన్ నంబర్ ఫోన్ చేసి నేను వస్తా, ఏడున్నదంటే ఆడికి వస్తా. నాన్న 5,000 రూపాయలు ఇచ్చి నన్ను పట్టుకొచ్చుకుంటా, నా ఎంబగొడ్డు నన్ను. సరే.